ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ నిర్మిస్తున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్కి సంబంధించి ఫేజ్ 1 నిర్మాణ పనులు దాదాపు పూర్తవడానికి అయితే వచ్చినాయి. ఇప్పుడిప్పుడే ఏంటంటే పైలింగ్ని కట్ చేసే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఫేజ్ 2 నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఫేజ్ 2కి సంబంధించిన సర్వే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దీని ఫేజ్ 2 నిర్మాణ పనులు వచ్చేసి కేఎంవి కంపెనీ వాళ్ళకైతే వచ్చినాయి. ప్రజెంట్ ఇప్పుడు ఫేజ్ 1 నిర్మాణ పనులు ఇప్పుడు పైలింగ్ అంతా కట్ చేస్తున్నారు. నా బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు. ఈ పైలింగ్ కట్ చేసే వర్క్స్ వచ్చేసి మ్యాన్ పవర్ తో చేస్తున్నారు, అలాగే ఇంకా మిషనరీస్తో కూడా చేస్తున్నారు. చాలా స్పీడ్గా ఈ పైలింగ్ కట్ చేసే వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇంకో 10 రోజుల్లో పైలింగ్ కట్టింగ్ మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పుడిప్పుడే ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించిన సర్వే వర్క్స్ కూడా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్కి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, అలాగే ఈ సైట్ మొత్తం ఇప్పుడు ఎలా కనిపిస్తుందో మీకు పూర్తి అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లోని సెక్టార్ 2 సూపర్ బ్లాక్ సిలో కడుతున్న ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ సంబంధించి ప్రెజెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు. ఈ ఐకానిక్ టవర్స్ మొత్తం 3 ఫేజుల్లో అయితే నిర్మిస్తున్నారు. ఫేజ్ 1 వచ్చేసి పైలింగ్ ఇంకా ఎక్స్కవేషను. ఆ ఫేజ్ 1 ఇప్పుడు పూర్తవడానికి అయితే వచ్చింది. ఫేజ్ 2 వచ్చేసి సూపర్ స్ట్రక్చర్ అయితే నిర్మిస్తారు. అంటే ఈ బిల్డింగ్కి సంబంధించిన స్ట్రక్చర్ మొత్తం అయితే నిర్మిస్తారు. ఇప్పుడు ఫేజ్ 1 కంప్లీట్ అవ్వడానికి రావడంతో ఫేజ్ 2కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఫేజ్ 2కి సంబంధించి ఇప్పుడు సర్వే పనులు అయితే జరుగుతున్నాయి. దీని ఫేజ్ 2 నిర్మాణం వచ్చేసి కేఎంవి కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. ఇది రాయపూడి విలేజ్ దగ్గరలో అయితే ఉంటుంది. ఇంకా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే E2, E3, N11, N12 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా 3 అంతస్తుల పోడియం పైన 33 అంతస్తులతో బిల్డింగ్స్ అయితే ఉంటాయి. 2 పక్కపక్కనే 2 టవర్స్ అయితే నిర్మిస్తారు. 2 టవర్లలో ఒకటి రెసిడెన్షియల్, ఇంకోటి వచ్చేసి కమర్షియల్ టవర్ అయితే ఉంటుంది. 2 టవర్లు 29 అంతస్తులతో అయితే ఉంటాయి. ఈ 2 టవర్లని కలుపుకుంటూ పైన ఒక 4 అంతస్తులు అయితే నిర్మిస్తారు. దీని మధ్యలో గ్లోబ్ అయితే వస్తుంది. ప్రెజెంట్ ఇక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయో కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు పైలింగ్ ఇంకా ఎక్స్కవేషన్ అంతా కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది. పైలింగ్ ఎక్స్కవేషన్ కంప్లీట్ అయిపోవడంతో ఇప్పుడు పైలింగ్‌ని కట్ చేసే పనులైతే జరుగుతున్నాయి. ఈ పైలింగ్ కట్ చేసేది కూడా ఏంటంటే ఒక మిషనరీతో అయితే కట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ మిషనరీ కూడా. ఆ మిషనరీతో అయితే చాలా స్పీడ్‌గా అయితే ఈ పైలింగ్ అయితే కట్ అవుతుంది. డైరెక్ట్‌గా ఈ పైలింగ్‌కి సంబంధించిన కాంక్రీట్ మొత్తాన్నయితే కట్ చేస్తుందది. లోపల స్టీల్ ఏదైతే ఉందో స్టీల్ అలాగే ఉంటుంది. లోపల మొత్తం కాంక్రీటింగ్ అయితే కట్ అవుతుంది. ఈ పైలింగ్ కట్ చేసేది వచ్చేసి ఈ మిషనరీ ద్వారా చేస్తున్నారు. ఇంకా మ్యాన్ పవర్‌తో కూడా ఈ పైలింగ్‌ని అయితే కట్ చేస్తున్నారు. ఈ పైలింగ్ మొత్తం కట్ అయిపోయిన తర్వాత ఏంటంటే దీనిపైన మొత్తం రీఎన్ఫోర్స్‌మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఫౌండేషన్ అయితే వేస్తారు. ఇప్పుడిప్పుడే కేఎంబీ వాళ్ళు సర్వే అయితే చేస్తున్నారిక్కడ. చాలా వరకు ఈ పైలింగ్ కట్ చేసే వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఇక్కడ మీరు చూడండి మ్యాన్ పవర్‌తో కూడా డ్రిల్లింగ్‌తో ఈ పైలింగ్ కట్ చేసే వర్క్స్ అయితే చేస్తున్నారు. గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9502343369 మరియు 9550403369. ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ నిర్మాణం కోసం దాదాపు 1176 పైలింగ్స్ అయితే వేశారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ పైలింగ్స్‌ని అయితే మొత్తం కట్ చేస్తున్నారు. చాలా వరకు కటింగ్ చేసే పనులైతే కంప్లీట్ అయిపోయినాయి. ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ మొత్తం బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా దాదాపు 160 మీటర్ల ఎత్తు వరకు అయితే ఉంటుంది. దీంట్లో 2 బేస్మెంట్లు అయితే వస్తాయి. 11,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బిల్డింగ్ అయితే నిర్మిస్తారు.
ఇందులో 16 నంబర్ ఫ్లోర్ దగ్గరే గ్లోబ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఆ గ్లోబ్ వచ్చేసి 4 అంతస్తులతో కనెక్ట్ అవుతుంది. ఆ గ్లోబ్‌లో వచ్చేసి మనకి రెస్టారెంట్, లాంజ్, ఎగ్జిక్యూటివ్ డైనింగ్, కిచెన్ ఏరియా ఇయన్నీ ఉంటాయి. ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ గూడా ఏ ఆకారం పోలైతే ఉంటుంది. దానికి గల రీజన్ ఏంటంటే, ఏ అంటే ఆంధ్రప్రదేశ్, ఏ అంటే ఆంధ్రులు, ఏ అంటే అమరావతి అనే కాన్సెప్ట్‌తో ఈ బిల్డింగ్ డిజైన్‌నయితే చేశారు. అలాగే ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల లోడ్ టెస్ట్ కూడా కంప్లీట్ చేశారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న సైట్ ఏదైతే ఉందో, ఇది కేఎంవీ వాళ్ళు రెడీ చేసుకుంటున్న సైట్ అనమాట. ఈ ఫేజ్ 2 స్ట్రక్చర్ మొత్తం కేఎంవీ వాళ్ళైతే నిర్మిస్తారు. ఈ సైట్‌లో కొన్ని కంటైనర్‌లు తీసుకొచ్చారు. అలాగే ప్రెజెంట్ కన్‌స్ట్రక్షన్ సైట్‌ని రెడీ చేసుకుంటున్నారు. ఇంకా బ్యాచింగ్ ప్లాంట్‌ని కూడా రెడీ చేసుకుంటున్నారు. దీన్ని మొత్తం 3 ఫేజుల్లో నిర్మిస్తున్నారని చెప్పా గదా! ఫేజ్ 1 వచ్చేసి పైలింగ్ ఇంకా ఎక్స్‌కవేషన్. ఫేజ్ 2 వచ్చేసి సూపర్ స్ట్రక్చర్ నిర్మిస్తారు. ఫేజ్ 3 వచ్చేసి దీనికి సంబంధించిన ఔట్ సైడ్ ఎలివేషన్ కానివ్వండి, ఫసాడ్ కానివ్వండి, ఇయన్నీ డిజైన్ అయితే ఇస్తారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి సైట్ మొత్తం ఎలా కనిపిస్తుందో. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఎక్స్‌కవేషన్ అయితే కంప్లీట్ చేశారు. ఎక్స్‌కవేషన్ కూడా దాదాపు 3,50,000 క్యూబిక్ మీటర్ల వరకు ఎక్స్‌కవేషన్ చేశారు. ఇంక టాప్ నుండి పైలింగ్స్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయో మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.